To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam High Tech City and Gachibowli. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ పోల్స్ రావాల్సి ఉంది. రైట్, ఓకే, చూద్దాం. వన్ డే ఇంకా పెద్ద ఎక్కువ సమయం కూడా లేదు. వన్ డేలో మనకు తెలిపోతుంది ఏ రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఏమిటి, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది మనకు వన్ డేలో తెలిపోతుంది అనుకోండి. అయితే మనం చూడాల్సింది ఏంటంటే 19 సెగ్మెంట్లు గెలుచుకున్న 2018లో 19 సెగ్మెంట్లకు మాత్రమే పరిమితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికారం అనేది ఓకే, రేవంత్ రెడ్డి గారు లేకపోతే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా 60 క్రాస్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ, 70 క్రాస్ అవుతుందని పక్కన పెడదాం. ఇన్ కేస్ ఒకవేళ తగ్గినా కూడా 50కి వచ్చి ఆగింది అనుకుందాం, అదొక జనరల్ ఉదాహరణ, లేదా 40కి వచ్చి ఆగిపోయింది అనుకున్నాం. అయినా కూడా చాలా గొప్ప విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనేది మనం జోస్యం చెప్పడానికి లేదు, మరి కొన్ని గంటల ముందు. కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ఏ జిల్లాలో ప్రదర్శించినట్టుగా మనకు అనిపించింది అనేది ఒకసారి గమనిస్తే, ఆదిలాబాద్ లాంటి చోట 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో కనీసం 5-6 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అనుకూల పరిస్థితులు కనిపించాయి పోలింగ్ రోజు. తర్వాత నిజామాబాద్లో కూడా, నిజామాబాద్ ఏమిటి, బీఆర్ఎస్కు కంచుకోట, టీఆర్ఎస్కు కంచుకోట. అక్కడ 3 నుంచి 4 సెగ్మెంట్స్లో అనుకూలమైన వాతావరణం మనకు కనిపించింది. కరీంనగర్ ఏమిటి, నేను ఫస్ట్ చెప్తాను, కొన్ని వీడియోలో చెప్పాను. కరీంనగర్ అనేది టీఆర్ఎస్కు కంచుకోట, కేసీఆర్కు కంచుకోట. అట్లాంటి చోట 6కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు కనిపించాయి. అలాగే వరంగల్లో కనీసం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపించింది. ఖమ్మం జిల్లా సరే యథాతథ పరిస్థితి, అంటే 2014లో కూడా అక్కడ టీఆర్ఎస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. 2018లో కూడా ఒకే స్థానాన్ని, అవుట్ ఆఫ్ 10లో ఒక స్థానానికి మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది. ఈసారి కూడా బహుశా అవే ఫలితాలు రావచ్చు ఇంచుమించుగా. అంటే అక్కడ 2023లో కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకే అనుకూలమైన పరిస్థితులు కనిపించాయి. ఇవన్నీ నేను పోలింగ్ రోజు మనకు అందిన ఇన్పుట్స్ అనండి, లేదంటే వివిధ సోర్సెస్ ద్వారా మనం సేకరించిన సమాచారం ద్వారా నేను ఈ లెక్కలు చెప్తున్నాను. నెక్స్ట్ నల్గొండ జిల్లాకు వచ్చే వరకు అక్కడ 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనీసం 8 నుంచి 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించినట్టుగా కనిపించింది. మెదక్ జిల్లా వచ్చే వరకు మెదక్ కూడా టీఆర్ఎస్కు కంచుకోట. ముఖ్యమంత్రి కేసీఆర్కు సొంత జిల్లా, మంత్రి హరీష్ రావు, కేసీఆర్ లాంటి ఉద్దండులు ఆ జిల్లా నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా 3 నుంచి 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించినట్టుగా ఇన్పుట్స్ వచ్చాయి. అలాగే రంగారెడ్డిలో 4 పైన 4 to 5 సీట్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపించింది. తర్వాత హైదరాబాద్ సిటీలో 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించింది. సో నేను మొత్తం 10 జిల్లాల గురించి చెప్పాను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2018లో ఆదిలాబాద్లో 1, నిజామాబాద్లో 1, కరీంనగర్లో 1, వరంగల్లో 2, ఖమ్మంలో సరే అక్కడ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి
దాదాపు 7 సెగ్మెంట్స్ వచ్చినప్పటికీ ఒకటి 2 టీడీపీ గెలుచుకున్న విషయం నాకు తెలుసు. అంటే వాటిద్దరు ఆ తర్వాత బీఆర్ఎస్‌లో జాయిన్ అయిపోయారనుకోండి. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్‌లో జాయిన్ అయిపోయారు. అందువల్ల అక్కడ ఒక 7 సెగ్మెంట్స్ అనుకున్నా. నల్లగొండలో ఔట్ ఆఫ్ 12 స్థానాల్లో 11 స్థానాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనుకూలమైన పరిస్థితి కాంగ్రెస్‌కు కనిపించింది. మెదక్ విషయం చెప్పాను. మెదక్‌లో కూడా 10 సెగ్మెంట్స్ ఉంటే 3-4 సీట్స్ టువర్డ్స్ కాంగ్రెస్ ఏదో కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 14లో కనీసం 4-5 ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపించిన కాన్స్టిట్యుయెన్సీస్. హైదరాబాద్ జిల్లాలోని పాత హైదరాబాద్ జిల్లాలోని ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని 15 స్థానాల్లో 4 పైన కనిపిస్తోంది. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 2 కూడా అర్బన్ ప్రాంతాలు. ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న 29 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి 10కి పైగా 10-12 లేదా 15 దాకా అనుకుందాం ఇంచుమించు. బీఆర్ఎస్‌కు అంటే అధికార పార్టీకే అనుకూలమైన వాతావరణం ఒకటి మనకు కనిపించింది. అటువంటి ఇన్పుట్స్ కూడా మనకు అందాయి. అంటే నేను దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే లాస్ట్ టైం అంటే 2018లో వచ్చిన ఫలితాలకు 2023లో రాబోతున్న ఫలితాలకు మధ్య చాలా తేడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకు ఇది మనం సాధికారికంగా చెప్పగలమంటే చాలా చోట్ల నేను చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చెప్పాను నేను. ఇది వ్యారీ కావచ్చు. అంటే ఇందులో కొంత అటు ఇటుగా ఉండొచ్చు. 1-2 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. ఇవి కాకుండా కీన్ కాంటెస్ట్‌లో కూడా కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా అవుట్ ఆఫ్ 119లో కూడా మజ్లిస్‌కు సంబంధించిన 7 స్థానాలు అంటే 6-7 స్థానాలు, బీజేపీకి సంబంధించి 6-7 స్థానాలు తీసేస్తే అంటే 14 తీసేస్తే రిమైనింగ్ 105 సెగ్మెంట్లలో కనీసం ఒక 15-20 స్థానాలు 10-20 అనుకుందాం కీన్ కాంటెస్ట్‌లో ఉన్నాయి. ఈ కీన్ కాంటెస్ట్‌లో ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారు అన్న దానిపైన ఈ అధికారం ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, అధికారం ఎవరికి కైవసం అవుతుందనేది డిపెండ్ అయి ఉండొచ్చు, ఆధారపడి ఉండొచ్చు. అంటే చెప్పాల్సుకుంది ఏంటంటే ఈ జిల్లాలో అంటే వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, ఈ నిజామాబాద్ ఇట్లాంటి నార్త్ తెలంగాణ బెల్టులో, ఉత్తర తెలంగాణ బెల్టులో ఏం జరిగింది? ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ నుంచి డిస్కనెక్ట్ అయిన వాతావరణం ఎందుకు కనిపించింది? అట్లాగే టీఆర్ఎస్‌తో ఎందుకు వాళ్ళు ఆ బంధాన్ని ఏమంటాము ఒక రకంగా తెంపుకుంటున్నట్టుగా ఎందుకు కనిపించింది? ఏంటి అనేది గమనించాలి. ఉత్తర తెలంగాణ మనందరికీ తెలుసు కంచుకోట టీఆర్ఎస్‌కు, బీఆర్ఎస్‌కు. అటువంటి చోటనే ఆ 4 జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగానే మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం కానీ, మనకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ వాటెవర్ ఏదైనా సరే ఒకవేళ నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా రాష్ట్రమంతటా ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పిన వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ లాంటి చోట గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ అవుట్‌రైట్‌గా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయిపోయింది కనుక చెప్తున్నాను, ప్రదర్శించింది. బట్ వేరేస్ అంటే అన్ని చోట్ల కూడా ప్రజల నాడి ఒకే రకంగా లేదు. ఇది మనం గమనించాల్సిన పాయింట్ ఇక్కడ. కరీంనగర్లో ఉన్న సిచ్యువేషన్ ఖమ్మం లేకపోవచ్చు, మరొక చోట లేకపోవచ్చు. కానీ మనం ఓవరాల్‌గా పాత 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలలో రాజకీయ బలాబలాలను గమనిస్తే, పోలింగ్ రోజు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటి గట్టిగా ఎదుర్కొంది బీఆర్ఎస్‌ను. శషబిష లేకుండా ఎదుర్కొంది. గట్టి మేనేజ్మెంట్ చేసింది. ఐక్యంగా పనిచేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో చితికిలబడింది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గొప్ప ఏమంటాం ప్రతిభ ఏమిటి అంటే పోల్ మేనేజ్మెంట్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. రైట్. ఈ పోల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లెవెల్లో మేనేజ్ చేయడం. అది హుజురాబాదు, దుబ్బాక,
లేకుంటే మునుగోడు, నాగార్జున సాగర్ ఇటువంటి చోట్ల ఉప ఎన్నికలు జరిగిన చోట్ల ఆ పోల్ మేనేజ్మెంట్ ఏమైనా పనికొస్తే పనికొస్తుండొచ్చు. కానీ అది కూడా పనికి రాలేదు మనం చూసాం. సాగర్‌లో అయినా హుజూర్ నగర్‌లో అయినా ఒక అనుకూలమైన రిజల్ట్ వచ్చింది. బానే ఉంది. బట్ వేరియాస్ దుబ్బాక, హుజూర్ నగర్ రెండిట్లో కూడా దెబ్బతిన్నది. ఏ కారణం చేత దెబ్బతిన్నది అని చూడాలి. అంటే డబ్బు ఒకటే ఇక్కడ ప్రధానం కాదు అని చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ ఎంత పంచింది, కాంగ్రెస్ వాళ్ళు ఎంత పంచారు, లేకుంటే ఇంకొక పార్టీ ఎంత పంచింది అనే దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. డబ్బులు పంచిన మాట నిజం. ప్రజలు డబ్బులు తీసుకున్న మాట నిజమే. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారని మాత్రం ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే ఈ జిల్లాల వారీగానే అయితే చెప్పానో అంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది లేదా ఎడ్జ్ ఉన్నట్టుగా ఒక వాతావరణం మనకు పోలింగ్ రోజు ఆవిష్కృతమైందో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఈ ఆధిక్యం ఏదైతే మనకు కనిపించిందో ఇదే నిజమైతే మనకు కనిపించింది, మనకు వినిపించింది, మనకు తెలిసింది నిజమైతే బీఆర్ఎస్కు మాత్రం బీఆర్ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.